హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఇవాళ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వ్యాలంటైన్స్ డే స్పెషల్ క్యాండిల్ సిరీస్ చేద్దాము. వ్యాలంటైన్స్ స్పెషల్ క్యాండిల్ సిరీస్ ఫర్ 20 days ఛాలెంజ్లా తీసుకుందామని. సో ఇవాళ డే వన్ ఏంటంటే నేను జస్ట్ పియోనీ క్యాండిల్ తీసుకున్నాను. ఇక్కడ పియోనీ క్యాండిల్ ఏంటంటే నేను లైట్ రెడ్, ఇది రెడ్ కూడా కాదు అలానే పింక్ కాదు, రెండు కలర్ మిక్స్ చేశాను. అండ్ వైట్, ఇదేంటంటే డబల్ షేడెడ్ది లైట్. ఎలా చెప్పాలంటే మనకి కనకాంబరం కలర్ అనే ఐడియా ఉందా? మనకి చాలామందికి కనకాంబరాలు ఒక రకమైన రెడ్ కాదు అలానే పింక్ కాకుండా వస్తాయి కదా, కనకాంబరం కలర్ అనమాట. కనకాంబరం కలర్ అండ్ వైట్ కలర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ కనకాంబరం కలర్ వైట్ కలర్ని మిక్స్ చేసి, అంటే లైక్ డబల్ పోరింగ్ మెథడ్ అంటాం కదా మనము. జస్ట్ మనం ఇక్కడ పైన కనబడుతూ ఉంటుంది, నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తున్నాను పైన. బట్ ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. మనం బేస్ తీసుకోండి పియోనీ క్యాండిల్లో. మనము ఒక్కసారిగా 2 cups వైట్ క్యాండిల్ అండ్ కనకాంబరం కలర్, మీరు రెడ్ అయితే రెడ్ ఏదైనా తీసుకోవచ్చు. సో రెండు కలిపి ఇలా పోర్ చేసేసేయండి. ఎట్ ఏ టైం పోర్ చేయాలి, రెండు ఎట్ ఏ టైం స్పీడ్గా పోర్ చేసేసేయడం వల్ల ఏంటంటే సెటిల్ అయిపోతుంది. మనం స్లో చేసే కొంది ఏంటంటే ఏ కలర్ అయితే స్లో చేస్తామో ఆ కలర్ అనేది కొంచెంగా పడుతుంది. అండ్ ఎక్కువ స్పీడ్గా పోసేసింది అనేది కింద ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి నేను ఇక్కడ ఎక్కువ వైట్ ఉండకూడదు అనుకున్నాను, జస్ట్ నాకు కొంచెం కావాలనుకున్నాను, కొంచెం వచ్చింది. సో నేను మిగతా అంతా కనకాంబరం కలర్ తీసుకున్నాను. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ హాఫ్కి మనం పోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ పోరింగ్ టెక్నిక్ని బట్టి ఉంటుంది. ఇది హాఫ్ వస్తుందా లేకుంటే ఇలా మనకి కావాలా అనేది. ఇలా కావాలనుకున్నప్పుడు ఏంటంటే మీరు జస్ట్ లైట్గా పోసుకోండి, అంటే లైట్గా మీరు వ్యాక్స్ పియోనీ క్యాండిల్లో పోర్ చేసి కొంచెంగా తర్వాత కనకాంబరం కలర్ కంప్లీట్గా ఫిల్ చేసేసారంటే ఇలా వస్తుంది అనమాట. లేదక్క నాకు హాఫే కావాలి అనుకున్నప్పుడు ఫాస్ట్గా ఫిల్ చేయొద్దు, రెండు ఎట్ ఏ టైం ఫిల్ చేయండి. అప్పుడు ఏంటంటే హాఫ్గా ఖచ్చితంగా వస్తుంది. లేదంటే జస్ట్ మొత్తం ఈ ఎడ్జెస్ కూడా వైటే కావాలి, నేను దగ్గరికి చూపిస్తాను చూడండి, ఇలా అనమాట. మొత్తం ఎడ్జెస్ వైట్ కావాలంటే మనకి మామూలుగా తెలిసిందే, జస్ట్ మనకి మౌల్డ్లో ఏంటంటే ఫస్ట్ వైట్ వ్యాక్స్ వేసేసుకొని జస్ట్ దాన్ని ఒక్కసారి స్విరిల్ చేసేసి, అంటే ఒక్కసారి తిప్పేస్తే మొత్తం ఈ పెటల్స్ ఉన్నాయి కదా వీటంతా వైట్ ఫిక్స్ అయిపోతుంది. దెన్ ఎక్సెస్ వ్యాక్స్ని మన వైట్ దాంట్లోకి తీసేసుకొని దెన్ మనకి ఏ కలర్ కావాలంటే రెడ్ కావాలంటే రెడ్, లేదంటే ఈ కనకాంబరం కలర్ కావాలంటే కనకాంబరం కలర్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పైన వేసేసుకున్నాం అనుకోండి, మనకి అప్పుడు డబల్ కలర్, అంటే అది ఒక రకమైన డబల్ కలర్ వస్తుంది అనమాట. సో ఇదేనండి, నేను జస్ట్ లైట్గా, ఇది ఒక ట్రెండ్లో ఉంటుంది కదా, అంటే కంప్లీట్ హాఫ్ కాకుండా కంప్లీట్ ఇది కాకుండా షేడెడ్ ఫ్లవర్స్ లాగా వస్తాయి అనమాట. అలా చేద్దామని ఇది చేశానమాట. సో చూడండి అసలు ఎంత పెటల్స్ కానీ ఇవి చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మనకి పియోనీ క్యాండిల్ పెటల్స్. ఎక్కడ మనకి ఇది ఇలా విరగకుండా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వ్యాక్స్ అనమాట. మనం తీసుకునే వ్యాక్స్ని బట్టి ఇది ఉంటుంది. మనం ఏంటంటే కంప్లీట్ స్మూత్ ఉన్న వ్యాక్స్ తీసుకోకూడదు, అలానే హార్డ్ ఉన్న వ్యాక్స్ తీసుకోవద్దు. మనకి మామూలుగా ఇది మౌల్డ్స్కి యూస్ చేసే వ్యాక్స్ అని అడిగితే మనకి ఎవరైనా కానీ చెప్తారనమాట. అమెజాన్ అండ్ దీంట్లో మాత్రం మనకి దొరకడం కష్టము, అంటే ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి వ్యాక్స్ దొరకడం. బట్ ఏంటంటే మీరు ఎవరైనా వీళ్ళు ఉంటారు కదా మెటీరియల్ సప్లయర్స్ దగ్గర అడిగేటప్పుడు మాత్రం మౌల్డ్స్లో యూస్ చేసే వ్యాక్స్ అని క్లియర్గా అడగండి. మాకు మౌల్డ్స్ వ్యాక్సే కావాలి అని అడిగితే వాళ్ళు చెప్తారనమాట, 888 తీసుకోండి లేదంటే 44 తీసుకోండి, వాళ్ళ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే వాళ్ళు అది చెప్తారనమాట. అది తీసుకోండి, అది తీసుకొని వేయడం వల్ల ఏంటంటే మనకి ఇలా స్టిఫ్గా వస్తుంది అనమాట. మనకి మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను చూడండి క్లియర్గాను. ఇక్కడ ప్రతిదీ ఎలా ఉందంటే ఎంత క్లియర్గా ఎక్కడా విరిగిపోకుండా జస్ట్ ఎంత నీట్ ఫినిష్తో వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇంత నీట్ ఫినిష్ రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే డ్రైయింగ్. మనకి ఎప్పుడు క్యాండిల్ అనేది ఎంత బాగా డ్రై అయితే అంత బాగా బయటికి అవుట్కమ్ వస్తుంది అనమాట. జస్ట్ మనం మోల్డ్లో పోసేసాము, దాన్ని తీసేటప్పుడు ఏంటంటే త్వరగా తీసేసాము అనుకోండి, జస్ట్ ఇప్పుడు 1 hourకి పోసేసాము, 1 hour 2 hours తీసేసాము అనుకోండి, త్వరగా అది మనకి గట్టి పడదనమాట. సో మీరు ఎంత ఎక్కువసేపు ఇస్తే మినిమం 6 to 7 hours టైం ఇవ్వండి. లేదక్క మాకు అంత టైం లేదనుకుంటే మీరు అప్పుడు టైంని కూడా బేస్ చేసుకొని ఉంటుంది అనమాట.
సో ఇలాగా మీరైతే ఒక పియోని క్యాండిల్ ఈజీగా డబల్ డేలో మన డే 1 ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి వ్యాలంటైన్స్ డే 1 స్పెషల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలాగక్క మీరు జస్ట్ ఇలా అయినా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు క్యాండిల్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ మన విక్ ఉంది కాబట్టి సో ఇచ్చేయచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ ఈ వెనకాల ఏం చేస్తారంటే జస్ట్ ఒక మన స్టిక్ లాగా స్టిక్ చేసేసి ఇలాగా ఒక అంటే దాన్ని ఒక బొకెట్ లాగా అనమాట, ఇలా ఒకటి మధ్యలో ఇది పెట్టేసి చుట్టూరా చాక్లెట్స్తో డెకరేట్ చేయొచ్చు, ఒక బొకెట్ లాగా తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. వీలైతే నేను అది కూడా ఒక ట్యూటోరియల్ చేసి చూపిస్తాను. బట్ ఈ డే 1 అయితే మాత్రం ఇదే వ్యాలంటైన్స్ డే 1 స్పెషల్ కనకాంబరం కలర్ డ్యూయల్ షేడ్ పియోనీ క్యాండిల్ అనమాట. మీరు ఈ పియోనీ క్యాండిల్కి మనం ఏ పేరు పెడతామనేది మీరు సజెస్ట్ చేయండి, ఎందుకంటే నాకు జస్ట్ ఇది పియోనీ క్యాండిలే, బట్ మనం ఒకైతే పేరు అయితే పెడదాము. సో మీరేమనుకుంటున్నారు, మీరు ఎలాంటి పేరు సజెస్ట్ చేస్తారు అనేది మాత్రం చెప్పండి ఖచ్చితంగాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కమెంట్ చేయండి.